ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రేపు ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుండి 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు రాబోతున్నారు. సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ సభా ప్రాంగణం నుండి అందిస్తారు. పూరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:40 తాడేపల్లి నుండి బయలుదేరి ఆయన ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా జిల్లాలకు చెందినటువంటి ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభతో ఈరోజు ఇక్కడికి సంబంధించినటువంటి కార్యకర్తలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దెందులూరు వద్ద 110 ఎకరాల విశాల ప్రాంగణంలో కూడా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు 3 జిల్లాల్లో ఉన్నటువంటి 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అలాగే ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో దాదాపు 3 లక్షల మంది వరకు కూడా ఇక్కడికి తరలి వస్తారంటూ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి మార్గాల్లో పెద్ద ఎత్తున కూడా అంటే ఇది జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ప్రాంగణం కావడంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా వస్తారు కాబట్టి అభిమానులు కూడా ఖచ్చితంగా రహదారికి సంబంధించి ట్రాఫిక్ అనేది కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ట్రాఫిక్ను మళ్లిస్తూ దాదాపు 10 చోట్ల మొత్తం 150 ఎకరాల్లో కూడా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అటు నరసాపురం, భీమవరం మీదుగా కూడా మళ్లింపు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ ప్రాంతం నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వాహనాలను కూడా అటు దేవరపల్లి వైపు మీదుగా, ఖమ్మం మీదుగా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు చించినాడ కానీ లేదంటే రాజమండ్రి నుంచి మరొక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారందరికీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేవారు మాత్రమే, బహిరంగ సభకు వచ్చేవారు మాత్రమే ఏలూరు హైవేపైకి ఆహ్వానిస్తున్నారు. వారందరికీ కూడా మొత్తం 10 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 150 ఎకరాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి అస్తవ్యస్తం కాకుండా జిల్లా పోలీసు శాఖ అయితే అప్రమత్తమైంది. అటు ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించి డిఐజీ అశోక్ కుమార్తో పాటు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా దాదాపు 3000 మంది పోలీసు బందోబస్తుతో సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో ఈ సిద్ధం బహిరంగ సభ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా కలిపి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 2వ సిద్ధం బహిరంగ సభ ఏలూరులో జరగబోతుంది. ఏలూరులో అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలకు సంబంధించి రాబోయే ఎన్నికల దృష్ట్యా క్యాడర్కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిశానిర్దేశం పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే పొత్తులతో తెలుగుదేశం కానీ జనసేన కానీ, మరోవైపు జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా పొత్తులతో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిని ఎదుర్కొనే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వైనాట్ 175 అనేటువంటి దిశగా క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకు పెద్ద ఎత్తున కూడా అటు క్యాడర్ అంతా కూడా తరలి వస్తున్నారు కాబట్టి అందుకు సంబంధించి జగన్ కూడా ఒక కీలక ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 5 విడతల వారీగా కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా కొంతమంది అభ్యర్థులు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఏలూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వారందరూ కూడా టీం అంతా రెడీగా ఉన్నామంటూ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారథ్యంలో కూడా టీం రెడీ అయింది. ఈరోజు ఏర్పాట్లు కూడా ఆళ్ల నాని ఆధ్వర్యంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా దాదాపు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది సీఎం సిద్ధం బహిరంగ సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, దెందులూరు నుంచి.